హాయ్ హలో వెల్కమ్ టు ఆన్యశ్రీ ఛానల్. ఇక్కడ మేము ఇవాళ వచ్చి ఏం చేసామంటే వినాయక చవితికి వీడియో పెట్టలేదు కదండి. మేము ఎలా అనుకున్నామంటే అన్నీ కలిపి చూపిద్దాం అనుకున్నాము. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని 9 days పెట్టామన్నమాట. ఎవ్రీ ఇయర్ 5 days 7 days అలా పెడతాం. ఈసారి మాత్రం 9 days పెట్టాము. అవన్నీ వీడియోస్ మేమేమే చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఆ వినాయకుడికి మేము ఎలా పూజలు అందించాము అన్నీ చూపించడానికి ఈ వీడియోతో మళ్ళీ వచ్చాము. కాకపోతే ఒక వీడియోలో మేము 9 daysది చూపించలేము కాబట్టి కొన్ని పార్ట్స్గా తీద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ పార్ట్లో అయితే మీకు కొంచెం ఫన్ యాక్టివిటీస్ ఉండేలా చూపిస్తాము. అంటే స్టార్టింగ్ 3 daysలో మనకి ఏమేమి జరిగినాయో మేము చూపించాలనుకుంటున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చి వినాయక చవితి రేపు అనగా ముందు రోజు అయితే మాకు డెలివరీ అయ్యిందండి. 2 days ముందనుకుంటా డెలివరీ అయింది వినాయకుడి విగ్రహం అయితే. ఇక్కడ ఏంటంటే విగ్రహం బాగా వచ్చిందా లేదా, వాళ్ళు బాగా డెలివరీ చేశారా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నమాట. చేసి ఫంక్షన్ హాల్లో పెట్టించేసాము. ముందే ఫంక్షన్ హాల్ అంతా నీట్గా క్లీన్ చేయించేసి అంటే కడిగిచ్చేసేసి ఇంకా తర్వాత వినాయకుడి విగ్రహం అయితే ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాము. ఎందుకంటే ఎల్లుండి వచ్చి వినాయక చవితి కదండి. ఈ లోపల జస్ట్ అన్నీ చెక్ చేసుకున్నాం. వినాయకుడు అయితే అన్ని విధాలుగా అన్నీ బాగున్నాయి, ఎక్కడ ఏం అవ్వలేదు. ఇంకా క్లాత్ చుట్టేసి పక్కన పెట్టేద్దాము అని చెప్పి అని చెక్ చేస్తున్నారన్నమాట. ఏంటిది అది మొత్తం అంతా ఎలా ఉంది అనేది అంత పర్ఫెక్ట్. ఇంకా వినాయకుడిని అలా పెట్టకూడదు కదండి. క్లాత్ ఏదైనా చుట్టేసి పక్కన ఉంచేసి మళ్ళీ వినాయక చవితి రోజు ఈ లోపల మేము డెకరేషన్ కూడా చేస్తారు. మేము ఎలా అంటే షేర్ చేసుకుంటాము మా సొసైటీలో, అంటే మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ వర్క్స్ అనేది అలాట్ చేసి షేర్ చేసుకుంటాము. ఇక్కడ చూసారా వినాయకుడికి క్లాత్ కట్టేసి పెట్టేసాం. అండ్ తర్వాత రోజు లేడీస్ అందరూ కలిసి, అంటే రేపు వినాయక చవితి అనగా ఈ రోజు నైట్ లేడీస్ అందరూ కలిసి డెకరేషన్ అయితే అలా చేశారన్నమాట. మందిరం మొత్తం మండపం అంతా సేమ్ అలా డెకరేషన్ చేశారు. చాలా బాగా డెకరేట్ చేశారు. హాఫ్ డే పట్టిందండి పాపం వాళ్ళకి. అండ్ ఇది వచ్చి వినాయక చవితి రోజు అండి. వినాయక చవితి రోజు మార్నింగ్ మా ఇంట్లో పూజ అంతా చేసేసుకున్నాం. ఎందుకంటే మాకు 9 days అయినా 7 days అయినా 5 days అయినా పూటకు ఒక ఫ్యామిలీ అని, ఒక ఫ్యామిలీ అని కాదు, ఒక పూట వచ్చి ఎంతమంది అయినా కూర్చోవచ్చు. అలా అయితే ఎప్పటి నుంచో అలా జరుగుతుంటాయన్నమాట. పంతులు గారు పూజ చేయిస్తూ ఉంటారు, హోమం పూజ వినాయకుడి పూజ అన్నీ చేయిస్తూ ఉంటారు. మార్నింగ్ అంటే మన ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ అయితే మేము మార్నింగ్ కూర్చోము. ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా కూర్చుంటున్నాం. నియర్లీ 4 years నుంచో 5 years నుంచో కూర్చుంటున్నామండి. అంటే మేము ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి. ఇంకా మార్నింగ్ మా ఇంట్లో పూజ అంతా అయిపోయింది. వినాయకుడి పూజ మొత్తం చేసేసుకొని కథలన్నీ చదివేసి అక్షింతలు అన్నీ వేసేసుకున్నాము. అందరూ కూడా బాగా చేసుకున్నారు అనిపించింది ఈ ఇయర్ అయితే చాలామంది. ఎవ్రీ ఇయర్ అయితే ఎలా ఉంటుందంటే ఆన్య చిన్నపిల్ల కదండి. ఇంకా ఆన్యను మార్నింగ్ లేపేదాన్ని కాదు, నేను పూజ అంతా చేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆన్యను లేపి రెడీ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఆన్య కూడా కొంచెం పెద్దది అవుతుంది కదా, అన్నీ ఆన్యకి తెలియాలి, అసలు వినాయక చవితి అంటే ఏంటి తెలియాలి అని చెప్పి ఆన్యను కూడా లేపి తలస్నానం చేయించి రెడీ చేయించి అక్కడ కూర్చోబెట్టి డెకరేషన్ అంతా వాళ్ళ నాన్న చేత చేయించాము. ఎందుకంటే మీరు చేయండి, మీరు చేస్తూ చెప్తే ఆన్యకి అర్థమవుతుంది. నేను చేస్తుంటే ఎప్పుడు నేనే పూజలు చేస్తాను కదా, అంతగా ఇంట్రెస్ట్ చూపించదు అని అంటే ఇంకా వాళ్ళ నాన్నే డెకరేట్ చేసి ఆన్య అన్నీ ఒక్కొక్కటి అందిస్తూ ఉంటే వాళ్ళ నాన్న డెకరేట్ చేశారన్నమాట. ఇంకా మేము మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్నాం కదండి. వీళ్ళు ఏంటంటే ఇంట్లో కాకుండా డైరెక్ట్ కిందే వినాయకుడి దగ్గర పూజ చేసుకున్నారన్నమాట. అంకుల్ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వాళ్ళు మార్నింగ్ పూజ అంతా వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది అన్నమాట వినాయకుడు. మేము పెట్టేసిన తర్వాత వినాయకుడి పూజ అయిన తర్వాత మా ఇంట్లో పూజ అయిపోయింది కదా, మేము కూడా కిందకి వెళ్ళి వినాయకుడికి మళ్ళీ దండం పెట్టుకొని వినాయకుడితో బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఈవినింగ్ మేము కూర్చోవాలి. ఏమవుతుందంటే ఇంకా ఆ రోజు పూజ అయింది కదండి, చాలామంది వస్తారు. ప్రసాదాలు అయితే చాలామంది ప్రసాదాలు అయినా తీసుకొస్తారు. ఈసారి ఏంటంటే నేను అనుకున్నాను, ఒకటి అనుకొని మొక్కుకున్నాను అనమాట, 9 days ప్రసాదం ఇస్తానని మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఏమో దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఇంకా పొద్దున్న సాయంత్రం కదండి, ఇంకా కొంచెం సేపు ఉన్నాం. ఆ రోజు వినాయక చవితి రోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు హడావిడే ఉంటుంది. ఎందుకంటే అందరూ పూజలు చేసుకొని కిందకు వస్తారు. వినాయకుడిని పెట్టారు కదా, ప్రశాంతంగా ఉంటుందని వచ్చి ఆటలాడతారు, గేమ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. అవి కూడా మీకు చూపిస్తాను. చాలా ఫన్గా ఉంటుంది మా సొసైటీలో అయితే. పూజకి పూజ ఉంటుంది, యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ ఫుడ్కి ఫుడ్ కూడా ఉంటుంది. అన్నీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఫుడ్ అన్నీ ఏమి ఇంకా ఇబ్బంది రాకుండా. మనం ఉండేది అపార్ట్మెంట్లో అయినా ఫంక్షన్ హాల్కి వచ్చినప్పుడు
కంప్లీట్గా ఫుడ్ తినేసి వెళ్ళడం అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా మేము అక్కడ వచ్చేసాము. ఇంకా నేను సాయంత్రం ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా ప్రసాదం అయి చేసుకొని కిందకు వచ్చానమాట. ఎందుకంటే మేము పూజలో కూర్చోవాలి కదా. ఇంకా మేము రెడీ అయిపోయి వచ్చేసాము మేము ముగ్గురం. ఇప్పుడు మేము పూజ మేమిద్దరం కూర్చోవడం వల్ల వీడియో తీయడానికి కన్వీనియంట్ లేదు, అందుకని చిన్న చిన్న బిట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా సాయంత్రం వినాయకుడిని ఇంకా పూజ అయిపోయింది కదండి. ఇంకా వినాయకుడిని అయితే ఏం చేస్తామంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఎవరెవరైతే వినాయకుడు పూజ చేశారో విగ్రహం పెట్టుకొని వాళ్ళందరూ సాయంత్రం ఒకరోజే పెట్టుకుంటారు కదండి. ఇళ్లలో అయితే మ్యాక్సిమం ఒకరోజే పెట్టుకుంటారు. ఈవినింగ్ ఏం చేస్తారంటే 6 లోపు ఆ విగ్రహాన్ని కలిపి తీసుకొచ్చి ఈ పెద్ద వినాయకుడి దగ్గర చుట్టూరు పేర్చేస్తామన్నమాట. ఒక లాస్ట్ రోజు 9 days ఇంకా ఆ వినాయకులకు కూడా పూజ జరుగుతుంది. లాస్ట్ రోజు ఎవరి చేతికి ఏ విగ్రహం వస్తే ఆ విగ్రహం తీసుకొని మొత్తం అపార్ట్మెంట్ అంతా తిరిగి అప్పుడు నిమజ్జనం చేస్తాము. అలా ఉంటుందన్నమాట మా అపార్ట్మెంట్లో అయితే. మేము ఎవరు వాళ్ళు పూజ చేసుకునేది తీసుకెళ్ళి డైరెక్ట్గా నిమజ్జనం చేయడం అయితే ఉండదు. ప్రతి సంవత్సరం వాళ్ళ కింద పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే పూజలు 9 days కూడా వినాయకుడు పూజ జరుగుతుంది అని అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంకా మా విగ్రహాన్ని అయితే ఆన్య తీసుకొచ్చి పెట్టేసింది వినాయకుడి దగ్గర. అభిషేకాలు అయితే మా వినాయకుడికి బాగా జరిగినాయండి. మేము వినాయకుడిది ముందు పెట్టామన్నమాట. అంటే ఫస్ట్ మేము పూజకి వెళ్ళాలి కదా, మేము ముందు ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ జరిగిన పూజ దగ్గర కొంచెం క్లీన్ చేసి పూజలో కూర్చోవాలి కాబట్టి మేము కొంచెం ముందు వెళ్ళాము, ఒక పావు గంట. అప్పటికి ఇంకెవరు పెట్టలేదు విగ్రహాల్ని. మేము మా విగ్రహం పెట్టేశాము. మా పూజ అంతా కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చి హోమం చేస్తున్నారు. హోమం కూడా అయిపోయిందండి. రోజు హోమం చేయిస్తారు. ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ ఒక ఫ్యామిలీ కూర్చున్నారు కదండి, వాళ్ళు వాళ్ళ చేత కూడా కంప్లీట్ పూజ అంతా చేయిస్తారు, విగ్రహ ప్రతిష్ఠ తప్ప. ఎందుకంటే మనం ఆల్రెడీ విగ్రహాన్ని పెట్టాం కాబట్టి 9 రోజులు వేరే పూజ ఉంటుంది కదా, ఆ పూజ చేయిస్తారు. రోజు కూడా పొద్దున్న సాయంత్రం హోమం అయితే చేస్తారు ఖచ్చితంగా. ఇంకా మాకు పూజ అంతా అయిపోయింది. నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొడుతున్నాం అన్నమాట. చాలా బాగా జరుగుతుందండి. అందరూ వస్తారు. ఇంకా అంటే పొద్దున్న సాయంత్రం అందరూ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యి చక్కగా వచ్చి దండం పెట్టుకొని ప్రసాదాలు అవన్నీ తీసుకొని వెళ్తారన్నమాట. హారతికి ఉంటారు, అన్నీ చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చి మేము హారతి అయితే దేవుడికి హారతి ఇస్తున్నాము. ఎవ్రీ ఇయర్ అండి, ఎందుకో తెలీదు ఫస్ట్ డేనే కూర్చోవాలనిపిస్తుంది. మార్నింగ్ అలాగా మన ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, ఈవినింగ్ కూడా కింద పూజ చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మనం 9 days అంటే 9 days నాన్ వెజ్ తినకుండా అయితే అందరూ ఉండరు కదండి. అంటే అందుకని మనం ఒకరోజే వినాయకుడిని పెట్టుకుంటాం ఇంట్లో. ఏదో ఒకటి నాన్ వెజ్ కాకపోయినా ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా ఏమీ కాకుండా మార్నింగ్ పూజ చేసుకుంటాం కదా, సాయంత్రమే కూర్చుని పోదాము ఇంకేం లేకోకుండా అన్నట్టు మేము ఆ రోజు ఈవినింగే కూర్చోవడానికి ట్రై చేయడం కదా, ఖచ్చితంగా కూర్చుంటాము. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा राजाची पार्वती पिता महादेवा
మా పూజ అంతా అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదాలు తినేస్తారు కదండి. తినేసిన తర్వాత ఇలాగా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఎన్ని రోజులైతే అన్ని రోజులు. ఈవినింగ్ అనుకోండి, ఆఫ్టర్ పూజ అంతా అయ్యేసరికి 8 అయిపోద్ది కదా. 8 తర్వాత అంటే ఇంకా అందరూ ఆఫీస్ నుంచి వచ్చేస్తారు, లాగౌట్ అయిపోతారు, పిల్లలందరూ ఫ్రీ అయిపోతారు. అందుకోసం అప్పుడు గేమ్స్ అంటే రోజుకి ఇవాళ కిడ్స్ గేమ్స్ అనుకోండి, రేపు అలా అలా పెడతారన్నమాట. ఒకవేళ టైం ఉంటారు జనాలు అంటే మాత్రం ఒక గేమ్ కిడ్స్కి, ఒక గేమ్ లేడీస్కి, ఒక గేమ్ జెంట్స్కి పెడతారు. ఈ ఇయర్ అయితే మాత్రం జెంట్స్కి అను లేడీస్కి సపరేట్గా ఫైర్లెస్ కుకింగ్ కూడా పెట్టారు. కౌన్సా లడ్డు వినాయక్ లడ్డు. వినాయక లడ్డు చెప్పండి. వెజిటబుల్ మొనాకో బిస్కెట్స్. ఏంటిది? వెజిటబుల్ సలాడ్. सोनू भैया हाय काउंट क्या बना रहे हैं? ఆలు కట్ట. ఓ గారు ఏం చేస్తున్నారు? అవసరం లేదు. ఓకే శ్రీరామ్ గారు ఏం చేస్తున్నారు? అయిపోయాక చెప్తారా? మీరేం చేస్తున్నారు? ఓకే ఎలా ఉందో చెప్పండి. ఓకే సరే సరే. మీరేం చేస్తున్నారండి? ఓ సలాడ్. ఓకే वेरी गुड. बादल जी आपका क्या है? आपका क्या है वो? स्टिल थिंकिंग. क्या है? सैंडविच. सैंडविच ओके. ఇంకా మేము ఇలా అయితే ఫస్ట్ 3 days కంప్లీట్గా ఎంజాయ్ చేసాం. మీకు కూడా చూపించాం కదా. నెక్స్ట్ కూడా మీకు రిమైనింగ్ డేస్లో ఏం చేసామో చూపిస్తాము. ఫైర్లెస్ కుకింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. మొత్తం జెంట్స్ అందరూ వాళ్ళ టాలెంట్ అంతా పెట్టి, కొంతమంది చాలా బాగా చేశారు, కొంతమంది ఆహా చెప్పక్కర్లేదు అన్నట్టు చేశారు. ఇంతేనండి. ఆనెస్టీ ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.